ఓం శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవాయ నమః. మా గురుదేవులు చెప్పినట్లుగా చేసినవన్నీ ఎంతమంది చేశారో నాకైతే తెలియదు, కానీ పూర్తిగా ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నది గౌతమి ఒకటే. మిగతా వాళ్ళు ఎవరు ఎంతమంది చేశారో ఎంత చేశారో కూడా నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళ మటుకు గౌతమి మాస్టర్ ఏం చెప్పారో అది పూర్తిగా తూచా తప్పకుండా ఆచరించింది. నిజంగా మేమందరం తనకి పాదాభివందనం చేయాలి. జై గురుదేవ్. ఈమె గురించి ఈమె ఏమి చెప్పారండి. ఒక్క వర్డ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హర్. అవునండి, గౌతమి గారిని ఎగ్జాంపుల్గా చెప్తారు, ఒక ఎగ్జాంపులర్గా చూపెడతారు, మాకు ఒక దీనిలో చూపెడతారు. బట్ ఈవిడ వలన ఇక్కడ ఎంతమంది ఇప్పుడు గాయత్రిని దర్శించుకోగలిగారో నాకు తెలియదు, ఎంతమంది కృష్ణుడిని లైవ్లో చూడగలిగారో నాకు తెలియదు. బట్ నేను చూడగలిగాను. ఆమె మీరు అగ్నిని డైరెక్ట్గా చూడగలిగితే ఎన్ని ఇక్కడ ఎంత హోమకుండాలు ఉన్నాయో అన్నింట్లో గాయత్రి అమ్మవారు కనపడ్డారు. కృష్ణుడి మంత్రం చదివినప్పుడు మనం ఆహుతిస్తున్నప్పుడు మీరు ఆ అగ్నిని చూడగలిగితే అందులో కృష్ణుడి రూపం కనపడ్డారు. కానీ నేను ఆంటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి మాత్రం నేర్చుకున్నాను, ఇంట్లో మీరు మంత్రం చదువుకోండి, ఏం పని చేస్తున్నా గాయత్రి చదువుకోండి, లేదు మీకు ఏది ఇష్టమైతే నమశివాయ అని వస్తే నమశివాయ అనుకోండి. కానీ మీరు అనుకుంటున్నప్పుడు మీరేం పూలు పెట్టనవసరంలా, మీరేం తీసుకెళ్ళి ప్రసాదాలు పెట్టనవసరంలా. ఆమె దగ్గర నేను నేర్చుకున్నది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే మీకు ఆ దేవుళ్ళు కనిపిస్తారు. ఈమె మాకు ప్రతిరోజు హోమం చేపిస్తారు మేము చేసుకోగలిగితే, కానీ ప్రతి నవరాత్రులు చేపిస్తారు. బయట ఎక్కడికి వెళ్ళినా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. మీకు ఎక్కడ గాయత్రి పరివారాలు ఉన్నా, ఎక్కడ గాయత్రి చేసుకోవడానికి వీలైతే అన్ని చోట్ల హోమాలకి వెళ్ళండి. వాళ్ళు ఎవ్వరు డబ్బుల్ని ఆశించి చేయట్లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మనకి చాలా అవకాశం దొరికినట్టు. నేను చదివిన చదువు వేరే విషయం, నేను చేస్తున్న పని వేరే విషయం, కానీ నేను అబ్జర్వ్ చేసింది మాత్రం ఈ గాయత్రి దీనిలోకి వచ్చిన తర్వాత 5-6 సార్లు నేను భగవద్గీతని హోమంగా చేసుకోగలిగాను. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. దుర్గా సప్తశతిని ఒక్కసారి ఆంటీ నాకు ఇలా చదవాలమ్మా అని చెప్పారు. ప్రతిరోజు 9 days నేను ఒక్కదాన్నే కంటిన్యూస్గా కూడా చేయగలిగిన రోజులు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఈమె గురించి. ఈమె చాలా గొప్ప, ఈమె ఏమి బయట చెప్పరు, ఈమె వల్ల నేను చేసుకోగలిగాను. అంటే మీరెవరైనా తాడేపల్లి రాగలిగితే విజయవాడ క్లబ్ పక్కనే ఉంటుంది మనీషా చేతనత్వ విజ్ఞాన కేంద్రం అని, అందులో అందరికీ చెప్తారు. అంటే అందరూ ఎంత మటుకు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈమె చెప్పిన దాని వలన నేను చేసుకునింది. ఈమెకి ఏమి ₹1 కూడా ఎవరు ఏమి ఇవ్వరండి. మొత్తం ఈమె మా అందరికీ భోజనం పెడతారు. ప్రతిరోజు హోమం అయిన తర్వాత భోజనం పెట్టడం గొప్ప కాదు, అందరినీ సమంగా చూస్తారు, అందరికీ నేర్పించాలని తాపత్రయపడతారు. మీరు అందరు ఇక్కడికి వచ్చారు అంటేనే మీకు గాయత్రి మాత్ర అనుగ్రహం ఉంటేనే వచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి రాగలిగారు. సో మీరు ఆ మంత్రం చదువుతున్నారు అంటే మీరు అమ్మవారిని తలుచుకుంటూ చదువుకోండి. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత మీరేమి ఆలోచించుకోరు, మీకు అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు, మీ వెనకాల తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ కూర్చున్న ఎంతమందికి ఈరోజు మొగలు పూల వాసన వచ్చిందో నాకు తెలియదు, బట్ నాకు వచ్చింది. అంటే అమ్మవార్లు ఇక్కడే ఉన్నారు, మీకు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, మీతోనే ఉంటారు. ఇక్కడనే కాదు, మీ ఇంట్లో మీరు మంత్రం చదువుకుని మీ వెనకాలే తిరుగుతూ ఉంటారు. అది అబ్జర్వ్ చేసుకోండి. గౌతమి గారు చాలాసార్లు పిలిచారని ఇవాళ ఆంటీ తీసుకొచ్చారు ఇక్కడికి. కానీ ఈ 24 హుండీలు ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, కానీ మరి ఎంతమంది ఫొటోస్ తీసుకున్నారో ఫొటోస్ కనుక చూసుకుంటే మీకు అమ్మవారి రూపాలు, స్వామివారి రూపాలు, కృష్ణుడు అలానే కనిపించారు. అది అబ్జర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాట్లాడింది మాధవి అని, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అనమాట. తను ఇక్కడికి విజయవాడ వచ్చేసిన తర్వాత ప్రతిరోజు మన ఆశ్రమానికి వచ్చి ఈ యజ్ఞాలు అవన్నీ చాలా బాగా చేస్తారు. ఇలా అంటే అనుభవించి చేస్తారు. అది మీకు గాయత్రి మాత్రం మీరు ఆస్వాదించండి. మీరు కళ్ళు మూసుకుని మీరు మంత్రం చదివేటప్పుడు ప్రతిరోజు కూడాను ఆమెని ఓం భూర్భువ స్వహ ఓం అనగానే ఆ దివ్యమైన వెలుగు, ఆ వెలుగు ఇలా వచ్చి భూర్భువ స్వహ అనగానే ఆ 3 రూపాలు పాదాలు, నాభి,
సహస్రారం 3 కనిపించాలి మీకు. కళ్ళు అలా మూసుకుని మీరు ఓం భూర్భువ స్వహ అని అలా కనిపించాలి. తత్ సవితుర్ వరేణ్యం అనుకున్నప్పుడు మీ నాభి దగ్గర వెలుగు, భర్గో దేవస్య ధీమహి అన్నప్పుడు ఈ తల మీద ఈ వెలుగు, ధియో యోనః ప్రచోదయాత్ అన్నప్పుడు ఈ కంఠం దగ్గర వెలుగు. ఈ 3 కనిపించాలి. అలా ప్రాక్టీస్ చేయండి మీరు చేసే మంత్రాన్ని. ఈ అవకాశం కల్పించినందుకు గౌతమి గారికి ధన్యవాదాలు.